మీకు హెయిర్ థిక్‌గా ఉండడం ఇష్టమా? లాంగ్‌గా ఉండడం ఇష్టమా? హెల్తీగా ఉండడం ఇష్టమా? ఏంటబ్బా థిక్‌గా ఉండడం, లాంగ్‌గా ఉండడం, హెల్తీగా ఉండడం అనుకుంటున్నారా? సో, అసలు నేనెట్లా హెయిర్ కేర్ తీసుకుంటా, నేను ఏ ఆయిల్ వాడతా, ఏంది అనేది కూడా చెప్తా. నేనైతే పారాషూట్ ఆయిలే వాడతానండి చిన్నప్పటి నుంచి. అయితే ఒక బౌల్ తీసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం పారాషూట్ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఆముదం వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. మస్తు రిజల్ట్ ఉంటుంది ఆముదం వాడితే కూడా. అవి రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఆముదం లేదు ప్రజెంట్, దాంతో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ టైము. సో ఇట్లా మంచిగా హీట్ చేసుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఈ స్కాల్ఫ్లో. సో ఎప్పుడైతే ఇట్లా హీట్ చేసిన ఆయిల్ మనం మంచిగా స్కాల్ఫ్కి అంటే ఈ మన హెయిర్స్కి ఇదంతా అప్లై చేసుకుంటామో మంచిగా గ్రోత్ కూడా మంచిగా అవుతుంది, స్మూత్నెస్ అవుతుంది, థిక్నెస్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, నా వరకు అయితే హెయిర్ లాంగ్ ఉందా షార్ట్ ఉందా అనేది ఇంపార్టెంట్ కాదు, ఉన్న హెయిర్ని థిక్గా మెయింటైన్ చేసుకోవడం, హెల్దీగా మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే మన హెయిర్ ఎంత హెల్దీగా ఉంటే మనం చూడడానికి అంత గుడ్ లుకింగ్గా కనబడతాం. సో ఎంతో పొడవు పెట్టుకున్నా కూడా హెయిర్ని ఎంత పొడవు పెంచుకున్నా కూడా అది మంచిగా లావు లేకుండా మంచిగా చూడడానికి షైనీగా గ్లోయింగ్గా లేదనుకోండి, ఎంత పొడవు ఉన్నా కూడా వేస్టే కదా. సో అందుకోసమనే ఆయిల్ అప్లై చేసుకున్న ప్రతిసారి ఇట్లా మిడిల్ పార్టీషన్ తీసుకొని 2 పాయల్లాగా చేసుకొని ప్రతి ఒక్క లైన్కి ఈక్వల్గా ఆయిల్ అంటేలాగా చూసుకోండి. సో నేను మంచిగా ఒక లాంగ్ వీడియోలో కూడా చెప్తాను హెయిర్ గ్రోత్కి టిప్స్ అండ్ హెయిర్ మెయింటైన్ చేసుకోవడానికి ప్లస్ థిక్నెస్ ఉండడానికి, అలాగే మనం ఫుడ్ రూపంలో కూడా ఏమేమి తింటే హెయిర్ గ్రోత్ ఎక్కువ మంచిగా ఉంటుంది అనేది కూడా నేను అది ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి వీడియో మీకు అందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేయండి. సో ఇట్లా మంచిగా డీప్గా మంచిగా ప్రతి ఒక్క లైన్ అప్లై చేసిన తర్వాత ఫింగర్స్తోనే మంచిగా మసాజ్ ఇచ్చుకోవాలి మనం హెయిర్కి. ఇట్లా మొత్తం అప్లై చేసుకొని మొత్తం ఈ కుదుళ్ళ వరకు మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి. సో మీకు వీలైతే మనం హెయిర్ని మొత్తం ఇట్లా రివర్స్ వేయాలి, అంటే ముందుకు వేసుకొని మళ్ళీ ఫింగర్స్తోనే ఈ గోర్లతోని ఎక్కువగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. సూపర్ గ్రోత్ ఉంటుంది. గ్రోత్ కన్నా ఇంపార్టెంట్ థిక్నెస్ అని చెప్తున్నాను కదా. సో అందుకోసం చూడండి, నా హెయిర్ షార్టే అనిపించినా కూడా థిక్ ఉంది. సో నాది కూడా ఫుల్ లాంగ్ హెయిర్ ఉండేది. నేను అది కూడా ఎందుకు షార్ట్ ఏంది అదంతా కూడా నేను లాంగ్ వీడియోలో చెప్తాను. నాకు లాంగ్ హెయిర్ ఎక్కడి దాకా ఉండేది, ఎందుకు షార్ట్గా చేయించుకున్నట్లా అని. సో ఆయిల్ మొత్తం అప్లై చేసినాక మంచిగా నైట్ అయితేనేమో లైట్గా మనం జడ వేసేసుకొని పడుకోవచ్చు. మార్నింగ్ అయితే ఈవినింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా అసలు ఇట్లనే ఫోల్డ్ చేసుకొని అని పెట్టుకున్నా ఓకే, లేదు అంటే మీరు జడ వేసుకొని పెట్టుకున్నా ఓకే. దువ్వెన మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే అప్పుడే దువ్వితే హెయిర్ ఫాల్ అనేది ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ ఆయిల్ అప్లయింగ్ ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఫేస్ ఇంపార్టెంటే, హెయిర్ ఇంపార్టెంటే కదా. ఫేస్ మీద మళ్ళీ ఆయిల్ వచ్చేసి పింపుల్స్ అట్లా వస్తూ ఉంటాయి కాబట్టి మంచిగా అది కేర్ తీసుకోండి, ఇది కేర్ తీసుకోండి. సో నేను మంచిగా ఏమేం ప్యాక్స్ వేసుకోవాలి ఏంది అలాంటివి కూడా చెప్తా ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.